హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను, చూద్దాం ప్రాసెస్. మరి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, దాన్ని ఇలా క్యూబ్స్ టైప్లో కట్ చేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఇంకా గరం మసాలా, ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను. ఇంకా గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. సో నేను ఫస్ట్ దోశ ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని షాలో ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా పెట్టుకున్నాను, అన్నీ అరేంజ్ చేసుకుని అవి చక్కగా ఫ్రై చేసుకుంటాను 2 సైడ్స్ తిప్పి. సో ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి, నెక్స్ట్ సైడ్ తిప్పుకున్నాను. సో అది మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీ కోసం. దానిలో ఇంకా ఇవి స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, మసాలా స్పైసెస్, అవి యాడ్ చేసుకుంటున్నాను. లవంగా, దీని పేరు తెలీదు, సో స్టార్ పువ్వు అంటారు, అదొకటి. ఇంకా ఇలాచీ ఒకటి యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను మర్చిపోయాను అనమాట. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్. తర్వాత కొంచెం కరివేపాకు, మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. సో ఆనియన్ మగ్గిందేమో చూసుకుంటున్నాను. ఆనియన్ మగ్గిపోయింది. సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అంతే. సో అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాను. మొత్తం మంచిగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాము, ఇంకా స్పైసెస్ వేసాము కదా, సో అందుకని కొంచెం కారమే యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మధ్యలో కొంచెం కర్డ్ యాడ్ చేశాను, కొంచెం క్రీమ్ యాడ్ చేశానండి, అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో అది కూడా వేసిన తర్వాత బాయిల్ అవ్వనివ్వాలి మంచిగా. సో థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. కొంచెం క్రీమ్ యాడ్ చేశాను. క్రీమ్ లేకపోతే బటర్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను నేను, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట, సో అందుకే చెప్తున్నాను. సో ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు మగ్గించుకోవాలి.
మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.